హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇండియాలో ఉన్న కొన్ని సూపర్ ఆఫీస్ అండ్ పీస్ఫుల్ ప్లేసెస్. ఈ ప్లేసెస్ లో పవర్ తక్కువ, బ్యూటీ ఎక్కువ, మౌంటైన్స్, రివర్స్, వ్యాలీస్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. లైక్ ఏ డ్రీమ్ డెస్టినేషన్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నంబర్ 1, తవంగ్ అనే బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇండియా చైనా బార్డర్ దగ్గర. ఇది హిమాలయస్ మధ్యలో అరౌండ్ 10,000 ఫీట్ హైట్లో ఉంది. ఇక్కడ క్లైమేట్ ఇయర్ రౌండ్ కూల్గా ఉంటుంది. సమ్మర్లో ప్లీజెంట్గా ఉంటుంది. వింటర్లో స్లోన్ కూడా పడుతుంది. తవంగ్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ మొనిస్టరీ అని ఫేమస్. ఎస్పెషలీ తవంగ్ మొనిస్టరీ ఇండియాస్ లార్జెస్ట్ అండ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మొనిస్టరీ. చాలా పీస్ఫుల్ వైబ్స్ ఇస్తుంది మరియు స్పిరిచువాలిటీ ఫీల్ చేయవచ్చు. ఫేమస్ ప్లేసెస్ ఇన్ తవంగ్ మొనిస్టరీ, శిలాపాస్ శిలా లేక్, మాధురి లేక్, స్టార్ లేక్, నూర్నంగ్ వాటర్ ఫాల్, బొమ్మల పాస్, తవంగ్ వార్ మెమోరియల్. ట్రెక్కింగ్, రోడ్ ట్రిప్స్ మరియు నేచురల్ ఫోటోగ్రఫీ లవర్స్కి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్లా ఉంటుంది. తవంగ్కి విజిట్ చేయడానికి మార్చ్ నుండి జూన్ వరకు బెస్ట్ వెదర్ మరియు అక్టోబర్ డిసెంబర్లో స్లోన్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే పర్ఫెక్ట్ టైం. నంబర్ 2, మజులి ఐలాండ్ అనే ప్లేస్ అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో ఉంది. ఇది వరల్డ్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అని ఫేమస్. ఈ ఐలాండ్ చాలా న్యాచురల్ బ్యూటీతో ఫేమస్. గ్రీన్ ఫీల్డ్, రివర్ సైడ్ వ్యూస్ మరియు కామ్ అట్మాస్ఫియర్. మజ్లు ఐలాండ్ని అస్సాం యొక్క కల్చర్ ఆర్ట్ అని అంటారు. ఇక్కడ శాస్త్ర వైష్ణవైట్ మొనిస్టరీస్ వెరీ పాపులర్. అవి శ్రీమంట శంకరదేవ్ ఫౌండేషన్ చేసినవి. ఈ మొనిస్టరీస్ 15th century నుండి డెవలప్ అయ్యాయి. స్పిరిచువల్ ప్రాక్టీస్తో పాటు అస్సామీ ఆర్ట్, డ్యాన్స్, లిటరేచర్, మ్యూజిక్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇక్కడ ఫెస్టివల్స్లో రాల్స్ లీలర్ చాలా పాపులర్ డ్యాన్స్ మరియు మ్యూజిక్తో అక్కడ లోకల్ కల్చర్ని ఎంజాయ్ చేయవచ్చు. బర్డ్స్ లవర్కి మజులి ప్యారడైజ్ లాంటిది. ఎస్పెషలీ వింటర్ సీజన్లో మైగ్రేటరీ బర్డ్స్ చాలా వస్తాయి. బెస్ట్ టైం టు విజిట్ అక్టోబర్ నుండి మార్చ్ వరకు. అప్పుడు వెదర్ కూల్ మరియు ప్లీజెంట్గా ఉంటుంది. నంబర్ 3, స్పిటి వ్యాలీ ఈజ్ ఏ స్టన్నింగ్ హై ఆల్టిట్యూడ్ డెస్టినేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఇండియా. ఎక్కడ లొకేటెడ్ అయిందంటే రాహుల్ అండ్ స్పిటి డిస్ట్రిక్ట్ నియర్ ది టిబెట్ బార్డర్. స్పిటి అంటే ది మిడిల్ రన్ అని అర్థం. లడఖ్కి సిమిలర్ లుక్ ఉంటుంది కాబట్టి మిడిల్ లడక్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాలీ కోల్డ్ డిసర్ట్గా ఫేమస్. స్లోన్ కవర్ మౌంటైన్స్, డీప్ వ్యాలీస్ మరియు క్లస్టర్ కియర్ రివర్స్తో అడ్వెంచర్ సీకర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న కీ మొనిస్టరీ ఒక ఏషియంట్ బుద్ధిస్ట్ మొనిస్టరీ. ట్రెక్కింగ్ మరియు స్పిరిచువాలిటీ లవర్స్కి మస్ట్ విజిట్ ప్లేస్. చంద్రటల్ లేక్, మూన్ లేక్, బ్లూ వాటర్ మరియు సినిక్ బ్యూటీతో ఫోటోగ్రఫీ లవర్స్కి ఈవెన్ లాంటిది. బెస్ట్ టైం టు విజిట్ సమ్మర్లో మే టు సెప్టెంబర్. ట్రావెల్కి పర్ఫెక్ట్. కానీ వింటర్లో చాలా కోల్డ్ మరియు రోడ్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్పిటి వ్యాలీ ఈజ్ మినీ టిబెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. స్పిటిలో క్యాంపింగ్, స్టార్ గేజింగ్ అండ్ పీస్ఫుల్ హిమాలయన్ కల్చర్ని ఎంజాయ్ చేయడం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని మార్చేస్తుంది. నంబర్ 4, గోకర్ణ అనే ప్లేస్ కర్ణాటకలో ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లో ఉంది. అరేబియన్ సీ కోస్ట్ దగ్గర. ఈ చిన్న టౌన్కి 2 స్పెషల్ ఐడెంటిటీస్ ఉన్నాయి, స్పిరిచువల్ సైడ్ మరియు బీచ్ వైబ్స్. గోకర్ణని చాలా మంది మినీ గోవా అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ బీచెస్, శాక్స్, చిల్ అట్మాస్ఫియర్ గోవాని రిమైండ్ చేస్తాయి. పిలిగ్రిమేజ్గా ఫేమస్ అయిన మహాబలేశ్వర్ టెంపుల్లో లార్డ్ శివ ఆత్మలింగం ఉంది. ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ డివోర్స్ విజిట్ చేస్తారు. ఇంకా సెకండ్ సైడ్ ఏంటి అంటే బీచ్ బ్యూటీ. ఓమ్ బీచ్, కొడేల్ బీచ్, ఆఫ్ మూన్ బీచ్, పారడైస్ బీచ్ అన్నీ చాలా సినిక్ బీచెస్ ఇక్కడ ఉన్నాయి. సన్సెట్ చాలా అందంగా ఉంటాయి. బెస్ట్ టైం టు విజిట్ అక్టోబర్ నుండి మార్చ్ వరకు. అప్పుడు వెదర్ కూల్ మరియు బీచెస్ ఎంజాయ్ చేయడానికి ఐడియల్. సో గోకర్ణ ఒక యూనిక్ డెస్టినేషన్. ఒకసారి దర్శనం కోసం పిల్గ్రిమ్స్ వస్తారు, ఇంకో సైడ్ బ్యాక్ ప్యాకర్స్, ట్రావెలర్ కోసం పర్ఫెక్ట్ స్పాట్. నంబర్ 5, జీలో వ్యాలీ అనే ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్లో లోవర్ సబన్సిరీ డిస్ట్రిక్ట్లో ఉంది. సీ లెవెల్ నుండి నియర్లీ 1500 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఇక్కడ రస్ గ్రీన్, పెడీ ఫీల్డ్, పెయిన్ కవర్డ్ హిల్స్, బ్యాంబూ హౌసెస్ చాలా సినిక్గా ఉంటాయి కాబట్టి న్యాచురల్ లవర్స్కి పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఈ వ్యాలీ అప్పటి ట్రైబల్ హోమ్గా ఫేమస్. వాళ్ళ యూనిక్ లైఫ్ స్టైల్, ట్రెడిషన్, బ్యాంబూ ఆర్కిటెక్చర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జీరో మ్యూజిక్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తారు. ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ న్యాచురల్ ఓపెన్ ఎయిర్ స్టేజ్లో పెర్ఫామ్ చేస్తారు. అది ట్రావెలర్స్కి బిగ్గెస్ట్ అట్రాక్షన్. అప్పటి కల్చరల్ ల్యాండ్స్కేప్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటివ్ లిస్ట్లో కూడా ఇంక్లూడ్ చేశారు. ట్రెక్కింగ్, సైక్లింగ్ మరియు ఫోటోగ్రఫీ ఎంతూసియాస్ట్కి జీరో పర్ఫెక్ట్ స్పాట్. బెస్ట్ టైం టు విజిట్ ఏప్రిల్ నుండి జూన్ వరకు. వెదర్ ప్లీజెంట్గా ఉంటుంది. సెప్టెంబర్ టు అక్టోబర్లో ఫెస్టివల్ సీజన్కి ట్రావెల్ చాలా ఎగ్జిస్టింగ్. ఓవరాల్గా జీరో వాల్యూ అంటే న్యాచురల్ బ్యూటీ, కల్చర్ రిచ్నెస్, పీస్ఫుల్ వైబ్ కలిసిన ఒక యూనిక్ హిల్ స్టేషన్.
నెంబర్ 6 చొప్తా అనే ప్లేస్ ఉత్తరాఖండ్లో రుద్రపాయక్ డిస్ట్రిక్ట్లో హిమాలయన్ మౌంటైన్స్ మధ్యలో ఉండే ఒక సినిక్ హిల్ స్టేషన్. సీ లెవెల్ నుండి నియర్లీ 2680 మీటర్స్ హైట్లో ఉంది కాబట్టి మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ ప్లేస్ ట్రెక్కింగ్, క్యాంపింగ్, న్యాచురల్ ఫోటోగ్రఫీ లవర్స్కి డ్రీమ్ డెస్టినేషన్. ఇక్కడ డెన్స్ ఫారెస్ట్, లస్ గ్రీన్ మీడోస్, స్లోన్ క్లాప్డ్ హిమాలయన్ పీక్స్ చాలా అందంగా ఉంటాయి. చొప్తా నుండి ఫేమస్ తుంగనాథ్ టెంపుల్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. అది వరల్డ్ హైయెస్ట్ శివ టెంపుల్. తుంగనాథ్ నుండి ఇంకా కొంచెం ట్రెక్ చేస్తే చంద్రశీల పీక్కి రీచ్ అవ్వచ్చు. అక్కడ నుండి నందాదేవి, చకుంబ, త్రిశూల పీక్స్ విత్ ట్రెక్కింగ్ వ్యూగా కనిపిస్తాయి. చొప్తా బర్డ్ వాచెస్కి కూడా ఒక ప్యారడైజ్ లాంటిది. ఇక్కడ రేర్ హిమాలయన్ బర్డ్స్ కనిపిస్తాయి. బెస్ట్ టైం టు విజిట్ ఏప్రిల్ టు జూన్, ప్లీజెంట్ వెదర్, మరియు సెప్టెంబర్ టు నవంబర్, క్లియర్ స్కైస్, ట్రెక్కింగ్ ఐడియల్. ఇక్కడ క్లౌడ్ తక్కువ, న్యాచురల్ బ్యూటీ చాలా అబండెంట్. సో చొప్తా ఆఫ్ బీట్ గేట్వేకి పర్ఫెక్ట్ ప్లేస్. నంబర్ 7 జూకో వ్యాలీ అనే ప్లేస్ నాగాలాండ్, మణిపూర్ బార్డర్లో ఉంది. ఒక ప్లెస్టీన్ హిల్ స్టేషన్, ట్రెక్కింగ్ డెస్టినేషన్. సీ లెవెల్ నుండి అప్రాక్స్ 2452 మీటర్స్ హైట్లో ఉంది. కూల్ క్లైమేట్ అండ్ బ్రీత్ టేకింగ్ వ్యూస్ ఉంటాయి. ఇంకా న్యాచురల్ రవర్స్కి ప్యారడైజ్ లాంటిది. ఇక్కడ రోలింగ్ గ్రీన్ హిల్స్, రస్ మీడోస్, సీజనల్ ఫ్లవర్స్, ఎస్పెషలీ రేల్ జూకో రిలీ చాలా ఫేమస్. వ్యాలీలో ట్రెక్కింగ్ చాలా పాపులర్. మోడరేట్ ట్రెక్ రూట్ ట్రెకర్స్కి పర్ఫెక్ట్. అక్కడ సన్ రైజ్, సన్ వ్యూస్ మిస్ట్లో మ్యాజికల్గా ఉంటాయి. జూకోలో రియల్ ప్లాన్స్, ఓచీస్ బర్డ్స్ దొరుకుతాయి కాబట్టి న్యాచురల్ ఫోటోగ్రాఫర్స్కి ఈవెంట్ లాగా ఉంటుంది. ఇంకా స్పెషల్గా ఏంటి అంటే స్టిల్ అన్టచ్డ్, పీస్ఫుల్, ఫ్రెష్, క్రౌడెడ్ ఫీల్ ఇస్తుంది. బెస్ట్ టైం టు విజిట్ జూన్ టు సెప్టెంబర్, గ్రీనరీ ఫుల్ బూమ్, మరియు నవంబర్ టు ఫిబ్రవరి, క్లియర్ స్కైస్, కూల్ వెదర్. ఓవరాల్గా జూకో వ్యాలీ అంటే న్యాచురల్ బ్యూటీ, ట్రెక్కింగ్, అడ్వెంచర్ అండ్ సీనరీ వైబ్స్ కలిసిన హాఫ్ బీట్ డెస్టినేషన్. సో ఫ్రెండ్స్, ఈ డెస్టినేషన్స్ అన్ని ఇండియాలో చాలా హాఫ్ బీట్ అండ్ మైండ్ బ్లోయింగ్ ప్లేసెస్. న్యాచురల్ని ఫీల్ చేయాలి అనుకుంటే ఈ ప్లేసెస్ని వన్స్ విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్కే టాక్స్.